మేషరాశి వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము. ఈ నెలలో మేషరాశి వారికి సానుకూల సమయం ఉంటుందని చెప్పచ్చు. సూర్యుడు మరియు బుధుడు మూడవ ఇంట్లో సంచరించడం వలన మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు బాగా మెరుగుపడతాయి. దీని ఫలితంగా మీరు మీ కెరియర్లో సానుకూల వాతావరణం అయితే ఏర్పడుతుంది. గత కొంతకాలంగా మీకు రాహు 11వ ఇంట్లో ఉండటం వలన సామాజిక కార్యకలాపాలు మరియు ఆదాయ వనరులు మెరుగుపడ్డాయి. ఈ నెలలో కూడా అలాగే సానుకూలంగా ఉంటుంది. అయితే శని 12వ ఇంట్లో ఉండటం వలన ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మరియు ఖర్చులను నియంత్రించుకోవటం చాలా మంచిది మీకు. ఇక వృత్తిపరంగా కెరీర్ పరంగా చూసుకుంటే మంచి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సూర్యుడు 3వ ఇంట్లో ప్రవేశించటం వలన మీ సహోద్యోగులు మరియు ఉన్నతాధికారులతో సంబంధాలు బలపడతాయి. గతంలో ఉన్న అపోహలన్నీ తొలగిపోతాయి. కార్యాలయంలో సానుకూల వాతావరణం అయితే ఏర్పడుతుంది. బుధుడు 3వ ఇంట్లో ఉండగా మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మీ పనిలో విజయాన్ని అయితే తెచ్చిపెడతాయి. నెల చివరి 2 వారాల్లో ఉద్యోగరీత్యా చిన్న ప్రయాణాలు ఉండవచ్చు. ఇవి మీ కెరియర్కు సుప్రదంగా ఉంటాయి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ నెలలో అనుకూల ఫలితాలు అయితే ఉంటాయి. కుజుడు 5వ ఇంట్లోకి ప్రవేశించడం వలన మీ ధైర్యం మరియు నాయకత్వ లక్షణాలు అయితే మెరుగుపడే అవకాశం ఎక్కువ. దీనివలన మీ కార్యాలయంలో మీ స్థానం బలపడుతుంది. మీ కృషికి తగిన గుర్తింపు కూడా వస్తుంది. ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే స్థిరత్వంగా ఉంటుంది ఈ నెలలో మీకు. శుక్రుడు 2వ ఇంట్లో ఉండటం వలన ఆదాయ పన్నులు అయితే మెరుగుపడే అవకాశం ఎక్కువగా. గతంలో రావాల్సిన డబ్బులైతే అందుతాయి చేతికి. గత 2 నెలల్లో జరిగిన అధిక ఖర్చుల తర్వాత ఈ నెలలో ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుందన్నమాట. వాహనం లేదా స్థిరాస్తి కొనుగోలుకు ఈ నెల చాలా మంచి సమయము. కానీ శని 12వ ఇంట్లో ఉండటం వలన పొదుపు చేయటంపై దృష్టి పెట్టండి మరియు అనవసరమైన ఖర్చులకి దూరంగా ఉండటం చాలా మంచిది. పెట్టుబడులు పెట్టాలనుకునే వారైతే ఈ నెలలో 3వ లేదా 4వ వారం వరకు వెయిట్ చేయండి. దీర్ఘకాలిక పెట్టుబడులు లాభాలను ఆర్జించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రుణాలు తీసుకోవటం లేదా ఇవ్వటంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. కుజుడు 5వ ఇంట్లో ప్రవేశించడం వలన గతంలో కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి రాహువు 11వ ఇంట్లో సానుకూలంగా ఉండటం వలన కుటుంబంలో శాంతి మరియు సామరస్యం నెలకొంటాయి. ఈ నెల ద్వితీయార్థంలో కుటుంబ సభ్యులతో కలిసి వినోదయాత్రలు లేదా శుభకార్యాలు హాజరయ్యే అవకాశం కూడా ఉంటుంది. కొందరికి కుటుంబంలో శుభవార్తలు వింటారు. అంటే బిడ్డ పుట్టడం లేదా వివాహం జరగటం వంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. శుక్రుడు 3వ ఇంట్లో ప్రవేశించడం వలన సోదరీమణులతో సంబంధాలు మరింత బలపడతాయి. పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే సాధారణంగా ఉంటుంది. మొదటి వారంలో కుజుడు 5వ ఇంట్లో ప్రవేశించడం వలన ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం మీకు. ప్రయాణాల సమయంలో కానీ పదునైన వస్తువుల విషయంలో ఉపయోగించినప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎముకలు, రక్తం లేదా చర్మ సంబంధిత సమస్యలు రావచ్చు. కాబట్టి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవటం చాలా మంచిది. నెల ద్వితీయార్థంలో గ్రహస్థితులు అనుకూలంగా మారటం వల్ల ఆరోగ్య సమస్యలు అనేవి తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఆరోగ్యకరమైన ఆహారం మరియు వ్యాయామం ద్వారా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి. యోగా, ధ్యానం వంటివి మానసిక ప్రశాంతతకు సహాయపడతాయి మీకు. ఇక వ్యాపార విషయానికి వస్తే లాభదాయకంగా ఉంటుంది. రాహు 11వ ఇంట్లో ఉండటం వలన గతంలో ఉన్న రహస్య శత్రువులు లేదా పుకార్ల వలన జరిగిన నష్టాలన్నీ తొలగిపోయే అవకాశం ఎక్కువ. ఈ నెలలో వ్యాపార విస్తరణకు అవకాశాలు ఉన్నాయి. కానీ పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు నెల చివరి వారం వరకు వేచి ఉండటం చాలా మంచిది. శుక్రుడు 3వ ఇంట్లో ప్రవేశించడం వలన వ్యాపార సంబంధిత చర్చలు మరియు ఒప్పందాలు విజయవంతమవుతాయి మీకు. కొత్త భాగస్వామ్యాలు లేదా క్లయింట్లతో సంబంధాలు కూడా బలపడే అవకాశం ఎక్కువ. మీ కృషికి తగిన ఫలితాలు అయితే ఉంటాయి. మరియు కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి ఇది అనుకూలమైన సమయం మీకు. ఇక విద్యార్థులకి ఎలా ఉంటుంది అంటే అత్యంత అనుకూలమైన సమయం అండి. బుధుడు మరియు సూర్యుడు 3వ ఇంట్లో ఉండటం వలన విద్యార్థుల ఏకాగ్రత మరియు నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవడం మరియు విజ్ఞానయాత్రలకు వెళ్ళడం వంటి అవకాశాలు ఉన్నాయి. గురుడు 3వ ఇంట్లో ఉండటం వలన విద్యా సంబంధిత ప్రయాణాలు లేదా సెమినార్లు లాభదాయకంగా ఉంటాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు అయితే ఈ నెలలో విజయం సాధించే అవకాశం కూడా ఉంటుంది. కుజుడు 5వ ఇంట్లో ఉండటం వలన సృజనాత్మక పనులలో విద్యార్థులు రాణిస్తారు. ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారికైతే మంచి అవకాశం ఉందన్నమాట.